నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కట్టుకథలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నామంటే చూస్తూ ఊరుకోబోమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు। కేవలం సచివాలయ ఉద్యోగులు ఇచ్చే నివేదికలపైనే ఆధారపడకుండా మండల స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు। మార్కపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాథ్ తో కలిసి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు। అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పలు శాఖల మండల స్థాయి అధికారులతో ఎర్రగొండపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు। వేసవి దృష్ట్యా త్రాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు। క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి డీప్ బోర్లు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు। ట్యాంకర్ల ద్వారా సరఫరాలో సహేతుకత ఉండాలని చెప్పారు। ఈ నీటి సరఫరాలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। తమకు తాగునీళ్లు లేవని ప్రజలు ఫిర్యాదు ఆందోళన చేసే పరిస్థితి తలెత్తితే ఆయా మండలాల ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో పాటు ఎంపీడీఓలపైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు। చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు। P4 సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు। మొక్కుబడిగా కాకుండా ఈ సర్వే ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు। ఫారం ఫాండ్స్ అదేవిధంగా ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని కూడా రైతులకు ప్రజలకు వివరించి వీటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। మిస్సింగ్ సిటిజన్స్ సర్వే ఆధార్ కార్డు లేని బాలలను గుర్తించి వారికి ఆధార్ కార్డులను మంజూరు చేసేలా తీసుకోవలసిన చర్యలను కూడా వేగవంతం చేయాలని చెప్పారు। కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ చిరంజీవి, వామాపీడి జోసెఫ్ కుమార్, డిపిఓ వెంకటనాయుడు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ భాష, ఇతర అధికారులు పాల్గొన్నారు। రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు హరించుకుపోతున్నాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు అన్నారు। సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అక్రమంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు। ఒంగోలు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు। ప్రశ్నించే గొంతులను కూటమి ప్రభుత్వం నొక్కుతుందని జూపూడి విమర్శించారు। ఇది కూటమి ప్రభుత్వ కక్ష తీర్చుకునే పనిలో భాగమేనన్నారు। అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు। కృష్ణమురళి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు। పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు। వైసీపీ కార్యకర్తలు దేనికి భయపడనన్న జూపూడి రేపు అనేది కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు। గతంలో ఏ పార్టీకి రాని వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై 3 నెలల వ్యవధిలోనే వచ్చిందని తెలిపారు। కూటమి ప్రభుత్వం అరాచకాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు। సమావేశంలో బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, పిగిలి శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, నేర్సుల రాము, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు। కానీ స్టేటే ఒక గోండాలాగా, ఒక రౌడీలాగా, ఒక నియంతలాగా, ఈ పేటకు నేనే రౌడీ అన్నట్లుగా రాజ్యం ఆ విధంగా ప్రవర్తిస్తే రాజ్యానికి ఉన్నటువంటి హక్కులు ఏం కావాలి? దిస్ ఇస్ ద క్వశ్చన్ నౌ। మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రజా హక్కుల్ని హరించబడినప్పుడు, ప్రశ్నించాల్సినటువంటి గొంతులన్నీ మోగపోతే, భయపడిపోతే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ది రెస్పెక్ట్ యు ఆర్ గివింగ్ టు ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం?
రాజ్యాంగాన్ని ఇప్పుడే మారుస్తున్నామని ఒక బ్యాచ్, తొంగల్లో తొక్కేస్తున్నాం ఒక బ్యాచ్, రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదనే ఒక బ్యాచ్ తయారవుతున్న నేపథ్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక రైటర్గా, ఒక సినిమా యాక్టర్గా, బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా, కళాకారుడుగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకు అండగా నిలిచినటువంటి పోసాని మురళి అనే ఒక సినిమా హీరో, యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు మాట్లాడి ఉండవచ్చు. రాష్ట్రం మొత్తం మాట్లాడింది. రాష్ట్రం ఏంటి, దేశం మొత్తం మాట్లాడింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా, అమిత్ షా గారి మీద మాట్లాడలేదా, బీజేపీ మీద మాట్లాడలేదా, ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా? జ్ఞాపకం చేయదలుచుకున్నారు చరిత్ర ఎలా ఉంటుందో. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా, అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాడా? కుయ్యోమర్రు అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడుంటే క్షమించండి, నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను, నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోసాని మురళి గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి. ఆ వ్యక్తి మీద కక్షను ఎలా తీర్చుకోవాలి, ఫ్యాక్షన్ అంటే 2 గొడ్డళ్ళు, 2 కొడవళ్ళు, గడ్డపారలు, లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ సమయమైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళున్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం, లేకపోతే నరికేస్తాం, రాకపోతే చంపేస్తాం. అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈజ్ ఎ పేషెంటే కాదు, సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను. నా మాటలో చెప్పాలంటే సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి ఎడిపోతున్నారు మీరు. భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం? మీరు నిలవగలరా? ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో? అరే ప్రజాస్వామ్యంలో ఒక్కసారి అధికారం నీకు వస్తే రాక నా ప్రతాపం చూపిస్తానంటే మీరు చంద్రబాబు అనే బంగారు బాతుని ఒకేసారి కోసేసి అన్ని గుడ్లు తినేయాలని చూస్తున్నారు. అది బంగారు బాతు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తున్నాడు పాపం అతను. ఎన్టీ రామారావు గారి మీదే నిలబడి గెలుస్తానని చెప్పి సవాలు చేసి తర్వాత అతను కూతుర్ని పెళ్లి చేసుకొని ఎన్టీ రామారావు గారి డాక్టర్ని, మేడం గారిని పెళ్లి చేసుకొని పాపం ఆయన రాజకీయాల్లో పడతా లేస్తా వస్తూ ఉన్నాడు. అంతకుముందు పడి నేను లేస్తేనే ఒక చిన్న అధికారం వచ్చింది. మీరు ముగ్గురు కలిస్తేనే అది పెద్దదయింది. మీరు ముగ్గురు ఎప్పుడు దాకా ఉంటారో, ఎప్పుడు దాకా పోతారో? ఎందుకు ఈ చెత్త అరెస్టులు? ఎందుకు పోలీసులు అత్యుత్సాహం? 2 సివిల్ డ్రెస్లో, 2 యూనిఫామ్లో. నిన్న ఆయన ఇంటికి వెళ్ళి 7:45కి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని పోసాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి అరెస్టుల్ని సరే జరిగిందేదో జరిగిపోయింది అన్నాడు. కొన్నిటికి మా దగ్గర సాక్ష్యాధారాలు లేవని కూడా చెప్పాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ప్రజల్ని నిందించి 10,000 ఇచ్చినా, పసుపు కుంకుమ పెట్టినా, వీళ్ళు ఓట్లు వేయలేదు, వీళ్ళకి ఎందుకు మనం సర్వీస్ చేయాలా, నేనే వచ్చి ఎండలో ఎందుకు నిలబడాలా, మీరందరూ ఎందుకు మాట్లాడరు? రెచ్చగొట్టే విధానం. పొరపాటున గెలిపించారు. గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది? మీ నిర్బంధాలని, మీ అకృత్యాలని, మీ దాడుల్ని, మీ రాక్షస మనస్తత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు సిద్ధంగా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నది. పోసాని మురళీకృష్ణ ఎక్కడున్నాడో ఇమీడియట్గా అతన్ని పోలీస్ స్టేషన్ ముందు కానీ లేకపోతే కోర్టు ముందు కానీ హాజరుపరచాలి. ఆయన కుటుంబానికి భద్రత కల్పించాలి. ఆయన కూడా మాట్లాడే హక్కు ఇవ్వాలి. ఇలాంటి కేసులు, దొంగ కేసులు ముందు పెడితే వీటిని సహించలేదు. బిఎన్ఎస్ అనేది 111 అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చి దాని ద్వారా చాలా డేంజరస్ యాక్ట్ బిఎన్ఎస్ 111, దాని ద్వారా బెదిరించాలని చూస్తే బెదిరిపోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసురుతున్నది సవాల్ తెలుగుదేశం పార్టీకి, దాని కూటమికి. జిల్లాలోని ఎన్సీడీ CD3O కార్యక్రమం కింద రోజుకు 25 నుంచి 30 కుటుంబాలకు లేదా 60 మందికి 2 బృందాలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని DMHO టి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రోగ్రాం అధికారులు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక రక్తపోటు, మధుమేహ పరీక్షలు కూడా నిర్వహించాలని DMHO తెలిపారు. ANM MLHP పరీక్ష చేసిన క్యాన్సర్ అనుమానితుల కేసులను వైద్యాధికారికి రిఫర్ చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను విధిగా సాధించాలని, అలా సాధించని వైద్యాధికారులు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ భగీరథి, నోడల్ అధికారి డాక్టర్ వాడిశ్రీ, విక్టర్ కుమార్, చల్లా ప్రభాకర్ రెడ్డి, జిల్లా డేటా మేనేజర్ పాల్గొన్నారు. సర్దపేట సాయిబాబా మందిరంలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.
శైవ సాంప్రదాయయుక్తంగా స్వామివారికి కళ్యాణ క్రతువును వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి జరిపించారు. వరపూజ, కంకణ, భాషిక ధారణ, మహాసంకల్పం, జీలకర్ర బెల్లం, మంగళగౌరి పూజ, మాంగళ్య ధారణ, అక్షితారోపణ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయ మర్యాదలతో అళహరి చంచలరావు, పార్వతీ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో కృష్ణసాయి గ్రానైట్ అధినేత సిద్ధా హనుమంతరావు, స్వాతి పైప్స్ డైరెక్టర్ కవర్తపు బాలకృష్ణ దంపతులు, గోల్డెన్ ఫ్రాన్స్ ఎండి సూర్యప్రకాశరావు దంపతులు, దేవి సీ ఫుడ్స్ గిరి, భగీరథ కెమికల్స్ వాసు దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చెరువు ఎర్రగొండపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో కలెక్టర్ తమీం అన్సారియా సుడిగాలి పర్యటన చేశారు.
పుల్లల చెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వే, మ్యూటేషన్ల తీరును ఆన్లైన్లో పరిశీలించారు. పుల్లల చెరువు మండలంలోని పిడికిటివారిపల్లిలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న ఫారం ఫాండ్ ను పరిశీలించారు. చాపల మడుగు గ్రామంలో P4 సర్వేను, ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్ ను పరిశీలించి పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రజలతో మాట్లాడారు. అడిగినందువల్ల రాసిచ్చారు అడిగితే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మీరు డబ్బులు ఇచ్చేది ఏమిటని 50 మంది చనిపోయింది. డబ్బులు ఇచ్చిన అబ్బాయి నేను 24వ తారీఖు వచ్చి మా చెల్లెల్ని, మా తమ్ముడిని మొత్తాన్ని చితక బాధ్యత మేడం మేము డబ్బులు ఇవ్వాల్సిన 30 ఇళ్ళు వచ్చి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను పరిశీలించారు. రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనికోసం ముందస్తుగా రైతులకు నోటీసులు ఇవ్వాలన్నారు. చెన్నంపల్లి హ్యాబిటేషన్లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని వినియోగంలోకి తేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఎర్రగొండపాలెం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవటం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, భూగర్భ నీటి మట్టం కూడా పెరుగుతుందని చెప్పారు. గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో తాగునీటి సరఫరాపై స్థానికులతో మాట్లాడారు. మంచినీటిని సరఫరా చేస్తున్న తీరు, వాటి నాణ్యత పరీక్షలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట డ్వామాపీడి జోసఫ్ కుమార్, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, డివిజన్ ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా గత 3 రోజులుగా నిర్వహిస్తున్న అభిషేకం, రుద్రయాగం, చండీ యాగాలు ఘనంగా ముగిశాయి. చండీ యాగం ముందు బెజవాడ కనకదుర్గ విగ్రహాన్ని ఏర్పాటు చేసి యాగ క్రతువును జరిపించారు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల ముందు రుద్రయాగాన్ని వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి సారథ్యంలో ఋత్వికుల వేద మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిద్ధ హనుమంతరావు దంపతులు, కవర్తపు బాలకృష్ణ దంపతులు, సూర్యప్రకాశరావు దంపతులు, గిరి దంపతులు, వాసు దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చంచలరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. విశ్వాని విద్మనాదిగామి
పటిష్టమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని న్యూ బ్యాలెట్ ఓటింగ్ వ్యవస్థ విశ్లేషకులు పి శివాజీ అన్నారు. ఒంగోలులోని ఎంసీఏ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. శివాజీ పార్టీ ఏ దేశంలో అయితే పటిష్టవంతమైన రాజకీయ వ్యవస్థ ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేది వాస్తవమైన విషయం. మన దేశం వెనకబడి ఉండటానికి కారణం ఏంటంటే పటిష్టవంతమైన రాజకీయ వ్యవస్థ లేదు అనేది. మన ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలు నిర్వహించడంలో విఫలమైతే వారిని తొలగించే అధికారం ప్రజలకు ఉండాలి. దాన్నే రీకాల్ అనే అంటారు. ఆ రీకాల్ని మన దేశంలో ఎలా ప్రవేశపెట్టాలి అనేది నా విశ్లేషణ. రీకాల్ లాక్ పీరియడ్ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ లాక్ పీరియడ్ 16 నెలలు టైం పెట్టి 16 నెలల్లో మళ్ళీ రీకాల్ ద్వారా వారిని ఎన్నిక పరీక్షకు పిలిచి వారి రీకాల్లో వాళ్ళు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు కానీ కావాలి అనుకుంటే కొనసాగుతారు 16 నెలల తర్వాత, లేకపోతే అప్పుడే తొలగిస్తారు. మళ్ళీ కొత్త ఎమ్మెల్యేల కోసం మళ్ళీ మనం సాధారణ ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు. సాధారణ ఎన్నికల్లో సెకండ్ టైం ఎవరైతే రెండో మెజారిటీ వ్యక్తి ఉంటాడో ఆటోమేటిక్గా రీకాల్లో తొలగించిన వ్యక్తి తొలగిపోతే రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక అవటం జరుగుతుంది. విశ్లేషణ అనేది చాలా తక్కువ ఖర్చుతోటి రీకాల్ అనేది ప్రవేశపెట్టచ్చు. న్యూ బ్యాలెట్ సిస్టమ్, న్యూ ఓటు విధానం ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ఓటు విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండటం కానీ, ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించడం కానీ, ఒకరి ఓటు ఇంకోరు వేయటం కానీ జరుగుతుంది. ఇంకో విధంగా ఈవీఎంతో కూడిన ఎన్నిక కూడా చాలా ఖర్చుతో కూడింది. నెక్స్ట్ ప్రస్తుతం ఉపయోగించే ఈవీఎంల ద్వారా ఎన్నికలు తారుమారు అవుతున్నాయి, ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది కొందరి ఓటర్ల యొక్క అభిప్రాయం. దేశంలో రీకాల్ని ప్రవేశపెట్టవచ్చు. మన దేశంలో రీకాల్ సిస్టమ్ అనేది 1974లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఈ చట్టం చేయాలని ట్రై చేశారు, కానీ ఫెయిల్ అయింది. ఎందుకంటే మన దేశంలో రీకాల్ అనేది సాధ్యం కాదు అనేది అభిప్రాయంతో ఆ రోజు ప్రవేశపెట్టల, చట్టం అమలు చేయలే. కానీ కొన్ని దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లోకల్ బాడీస్లో వీటిని అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ స్థానిక సంస్థల్లో రీకాల్ సిస్టమ్ అనేది ఉంది. దేశం మొత్తం కూడా ఒకే రోజు ఒకేసారి ఎలక్షన్ జరిపి బ్యాలెట్ సిస్టంలో ఏ విధంగా రీకాల్ని సాధారణ ఎన్నికలు కానీ బ్యాలెట్ సిస్టమ్ని ఏ ఒక్క భారతీయుడు ఓటు హక్కు కోల్పోకుండా తక్కువ ఖర్చుతోటి నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ ఏ విధంగా జరపాలి అనేది నా విశ్లేషణ. న్యూ బ్యాలెట్ విధానం, న్యూ ఓటు విధానం అండ్ రీకాల్ సిస్టమ్. పొదిలి పట్టణంలోని విఖ్యాత శ్రీ పార్వతీ సమేత నిర్మహేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాసనసభ్యులకు స్వాగతం పలికారు. ఎప్పటి నుండో పాడుబడి ఉన్న స్వామివారి పుష్కరిణి మరమ్మతులను పరిశీలించారు. ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం మార్చి 3వ తేదీ అంగరంగ వైభవంగా జరగనుంది. నృత్య రూపకాలను ప్రదర్శించనున్న భరతనాట్య కళాకారులను అభినందించారు.
కార్యక్రమంలో ఆలయ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏ శివాలయం చూసుకున్నా కూడా ఇలా వేలాదిగా లక్షలాదిగా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఆ భగవంతుని ఆశీస్సులతో శివుని యొక్క కరుణ కటాక్షాలతో ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా, అలాగే రైతులందరూ కూడా పాడి పంటలతో సంతోషంగా ఉండే విధంగా ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తాడని ఆశీర్వదించమని చెప్పి కూడా కోరుకున్నాం. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేయాలన్నది ఏకైక లక్ష్యాన్ని పనిచేస్తామని మేము ముందుకు పోయేదానికి కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాము. మేము కూడా భగవంతుడి కరుణ కటాక్షాలు కృపతోటి తప్పకుండా. ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు యాయావరం వజ్రగిరి శర్మ, సతీష్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు ఘనంగా జరిపించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ గావించారు. శివాపస్సండు పుంజాస్తు శివ సంపూర్ణమస్తు బృహండు భగవాన్ నాగం లోపల కలిసి బాగా చదువుకోండి. ఏం రేపంతమ ప్రాజాపత్యం పవిత్రము సామాపనాదు సోమ స్వస్యావరణ సమీక్ష యమోరాజ ప్రధానాభిపనాదమ జాతవేద మోర్జయంత్యాపనాదు ప్రాచ్యాది దేవ అత్యామాజయంత దక్షిణాయని సమాధే పుష్పభాగ శుభ మగ్రవేదం లింగస్తోని అక్షరాలను పరంచతుల విఘ్న మార్గం పృష్ఠభోజ శుభిత ముగ్రవేణం ఇంద్రస్థానేన పంచదశేన మధ్యం హర హర మహాదేవ ఓం బృహత్ అద్దంకి బస్టాండ్లోని వినాయకుడి గుడి ప్రక్కన శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమము ఈ వేళ ఫిబ్రవరి నెల 17వ తారీఖున జరిగింది. శివరాత్రి మహోత్సవ సందర్భంగా నిన్నటి రోజున ఈ యొక్క స్వామివారికి రాత్రి లింగోద్భవ కాలంలో 12 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి. తదుపరి ఈ రోజున శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ రోజున వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని, స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాలని, స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుచున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. వేటపాలెం మండలం పందేళ్లపల్లి గ్రామంలో పశ్చిమాభిముఖంగా కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరాంబ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో స్వామివారికి విశేష అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, గ్రామోత్సవం, భజనలు, లింగోద్భవ కాల అభిషేకాలు ఆద్యంతం భక్తిరస భరితంగా సాగాయి. కార్యక్రమంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని మల్లేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. మొత్తం ఆయనే కదా, అలాగా ఈ మూడు కూడా ఆయనేనయ్యా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆది మధ్యాంతరహిత, సచిదానంద స్వరూప, సకల సురాసుర మణిమకుట మణిరంజిత, చరణారవింద యుగలాయ శ్రీ మల్లేశ్వర నామధే చేసే పూజలు పునస్కారాలన్నీ
ఓం మూర్తే నమః నాసికాయ నమః ఓం లలాటాయ నమః ఓం ముఖాయ నమః కంఠాయ నమః ఓం హృదయాయ నమః గాయత్రీ చంద్రహార గాయత్రీ ప్రధాన ఫలవిద్యర్థే గాయత్రీ ధ్యానే మంగమూరు రోడ్ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా మందిరంలో శివరాత్రి సందర్భంగా శివలింగానికి సామూహిక అభిషేకాలు నిర్వహించారు. కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామూహిక శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. షిరిడి సాయిబాబా విగ్రహానికి విభూతితో అభిషేకం చేశారు. రాత్రి జరిగిన కళ్యాణం అనంతరం భక్తులు జాగరణ చేపట్టారు. కార్యక్రమంలో ఎంవీఆర్ కె ప్రసాద్, పి సాయికృష్ణ, సిహెచ్ఈ శ్రీరామ్మూర్తి, సిహెచ్ఈ అంజనా కుమారి, ఎం రాజేశ్వరి, ఐ సంధ్య తదితరులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఆయన కూడా ఏ దేశం దేశం వెళ్ళి మా సంపదనే అందరు గట్టిగా మా అందరి మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ జీవన సత్యసాయిబాబా మందిరం నందు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన పూర్తి చేసుకొని అలాగే 10 గంటలకు స్వామివారు అనుగ్రహించిన శివలింగమునకు విభూతి అభిషేకము అలాగే అన్ని అభిషేకాలు పూర్తి చేసుకున్నాం. భక్తులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొందడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు జాగరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జాగరణలో భాగంగా 6 గంటల నుంచి 10 గంటల వరకు భజనతోటి అలాగే 10 గంటల నుంచి స్వామివారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అయిపోయిన వెంటనే షిరిడి సాయిబాబాకు విభూతి అభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెల్లవారి 6 గంటల వరకు భజన మరలా కంటిన్యూగా జరుగుతుంది. హోంవర్క్ చేయడం లేదన్న కారణంతో ఓ విద్యార్థికి ట్యూషన్ టీచర్ అట్లకాడ కాల్చి వాతులు పెట్టింది. ఇదేమిటని ప్రశ్నించిన తల్లిదండ్రులను ఆమె భర్త చంపుతానని బెదిరించాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలులోని గంటాపాలెంలో నివాసం ఉండే 3వ తరగతి విద్యార్థి ఇంటి ఎదురు ఉండే సాబీరా వద్దకు ట్యూషన్కు వెళ్తుంటాడు. ఈ నెల 20వ తేదీన ఆ విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కోపంతో ట్యూషన్ టీచర్ సాబీదా అట్లకాడ కాల్చి పిర్రలపై వాతలు పెట్టింది. తీవ్రమైన గాయాలవ్వడంతో రోదిస్తూ ఇంటికి వెళ్లిన విద్యార్థి ట్యూషన్ టీచర్ నిర్వాకాన్ని తల్లికి చెప్పాడు. తల్లిదండ్రులు సాబీరాకు ఫోన్ చేసి ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోగా సాబీరా భర్త తమను చంపుతామని బెదిరించాడని విద్యార్థి తల్లి ఒంగోలు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. నా పేరు గౌతమి అండి. మా బాబుని మా ఇంటి ఎదురు ట్యూషన్ సాబీరా అనే మేడం దగ్గర ట్యూషన్ పంపిస్తున్నాను సార్. తను ఇంపోజిషన్ ఇస్తే ఇంపోజిషన్ రాయలేదనేసి అట్లా ఒక పాపని వెళ్ళి కాల్చుకోరమ్మందంట. ట్యూషన్లోనే ఒక పాపని తను వెళ్ళి కాల్చుకొని వస్తే ఆ కాల్చుకొని వచ్చిన తర్వాత వేరే బాబుని ఇలా పట్టుకోమని ఆవిడ డ్రాయర్ కిందకు అనేసి వాత పెట్టారంటండి. వాత పెట్టి వాడు మంట పడుతుంది అన్నా కూడా పంపించుకోకుండా అక్కడే కూర్చొని నువ్వు హోంవర్క్ చెయ్యి అని చెప్పి అక్కడే కూర్చోబెట్టి మళ్ళీ 9ంటికి పంపించారండి. పంపించి నేను ఇంటికి వచ్చిన తర్వాత బాబుని చూసి నాకు బాధ కలిగి మా హస్బెండ్కి ఫోన్ చేసి ఆయనకి చెప్తే మీరు అడిగేదానికి అసలు రైట్ లేదు, మీరు అసలు అడగడానికి ఎవరు మాట్లాడితే వాళ్ళ మా అమ్మ అడిగిద్ది, మీరెందుకు అడుగుతున్నారు, మీరు అడగాల్సిన రైట్ అయితే లేదు అని మాట్లాడి తర్వాత వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేసి మీ ఆయన ఎందుకు ఫోన్ చేశారు మా ఆవిడకి, అలా చేయడం అసలు కరెక్ట్ కాదు, చేయొద్దు అది ఇదని చాలా ర్యాష్గా మాట్లాడి మీరు ఇస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని ఏం చేస్తారో చేసుకోండి, ఎంతమందిని పిలుచుకుంటారో పిలుచుకోండి మేము చూసుకుంటాము అని చెప్పి చాలా హార్ష్గా మాట్లాడారు. ఫస్ట్ అయితే మేము కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదు సార్. ఆవిడ కాల్చిన దానికి మేము కంప్లైంట్ ఇచ్చేదానికి మధ్యలో వారం గ్యాప్ ఉందండి. అంటే కొంచెం
అంటే కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నా, ఇదిగా మాట్లాడడం. నేను మా పిల్లలే ఉంటాను సార్, మా హస్బెండ్ వేరే ఊర్లో ఉంటారు. దాని గురించి ఆలోచించి కూడా నేను కొంచెం బయటికి వెళ్ళి చెప్పలేదు సార్. నేను మా పేరెంట్స్కి వాళ్ళకి కూడా సరిగ్గా చెప్పలేదు. దాని గురించే ఇంత లేట్ అయ్యింది. వాళ్ళు మాట్లాడే విధానం అంటే కాల్చినప్పుడు కనీసం నా వల్ల ఒకరికి ఇబ్బంది కలిగిందన్న ఒక ఏమంటారు ఆ జాలి కూడా లేకుండా ఉన్నారు వాళ్ళు. దానికోసమనే నేను వాళ్ళకి తెలియాలి, నా బిడ్డ పడిన కష్టం వాళ్ళకి తెలియాలని నేను కంప్లైంట్ పెట్టాను సార్. నేననేది ఆ చిన్న బాబు ఎంత పెట్టినప్పుడు వాడు ఎంత అయితే బాధపడి ఉంటాడో ఆ బాధకు తను పనిష్మెంట్ అయితే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పెళ్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతుల శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. శివపార్వతుల కళ్యాణం తిలకించడం వల్ల పాపాలు హరించబడతాయని అర్చక స్వామి తెలిపారు. మాజీ ఎంపీటీసీ బోడా కొండయ్య కుమారులు బోడా రామకృష్ణ, కృష్ణవేణి దంపతులు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి మొక్కలు పెరగవు. అలాగే మోసగాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్లు అభివృద్ధి చెందలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.